హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మైదా, చక్కెర, అలాగే ఎసెన్స్ ఇవేమీ యూజ్ చేయకుండా ఎగ్ కానీ ఈజీగా ఇంట్లో వెజ్ కేక్స్ అంటే ఓన్లీ మనం ఇక్కడ పాలు అండ్ బెల్లం, గోధుమ పిండితో ప్రిపేర్ చేసామన్నమాట. కేక్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ వచ్చేసేసి ఇందులో ఎక్కువ క్వాంటిటీ వచ్చేసి కొంచెం బాదం పలుకులు అనేది యాడ్ చేశాను. అక్కడక్కడ తగులుతూ తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి, అంతేకాకుండా ఇది ఓవెన్లో కాకుండా నార్మల్గా స్టవ్ మీద ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది పొరలు పొరలుగా ఎంత స్పంజీగా వచ్చిందో కేక్ అని చెప్పేసి. ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్ అనేది నేను గోధుమ పిండి అనేది తీసుకున్నాను. నార్మల్ గోధుమ పిండి అండి, ఇంట్లో గోధుమలు తీసుకొచ్చి పట్టించిన పిండి అనమాట. నెక్స్ట్ ఒక కప్ వచ్చేసేసి బెల్లం తురుము, నెక్స్ట్ వచ్చేసేసి ఒక హాఫ్ కప్ వచ్చేసి పెరుగు యూజ్ చేస్తున్నాను. పెరుగు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో మనం ఆయిల్ కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి బాదాము, సన్నగా కట్ చేసిన బాదాం యూజ్ చేస్తున్నాను. ఇంకా హాఫ్ కప్ వచ్చేసి పాలు కూడా యూజ్ చేశానండి. పిండి కొంచెం తిక్కుగా అవుతుందని చెప్పేసి ఒక హాఫ్ కప్ పాలు యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా ఇందులో యూజ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఒక 5-6 ఇలాచీలు, కొద్దిగా చక్కెర యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇక్కడ ఇలాచీలు చూపిస్తున్నాక ఇలాచీలని కొద్దిగా చక్కెర యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఈ పౌడర్ వచ్చేసి అదండి. ఇక్కడ నేను ఎసెన్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ నేను ముందుగా ట్రేకి ఆయిల్ అప్లై చేసేసుకొని నేను ఇక్కడ బటర్ పేపర్ పెట్టుకుంటున్నానండి. కావాలనుకుంటే ఈ ఆయిల్ మీద కొంచెం పిండి అనేది యాడ్ చేసేసుకొని, అదే గోధుమ పిండి ఉంటుంది కదా, ఆ పిండి కొద్దిగా యాడ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు. మనం ముందర ట్రే అనేది ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి, మిగిలిన ప్రాసెస్ అనేది చకచక అయిపోగానే ఎమ్మటే ఈ ట్రేలో వేసేసుకొని మనం కేక్ అనేది బేక్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. నేను ఈ బటర్ పేపర్ని మొత్తం అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను ఇంకా పై వరకు కరెక్ట్గా ఉండేటట్టుగా. బటర్ పేపర్ ప్లేస్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి, పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ పేపరే యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ బటర్ పేపర్ అప్లై చేసి పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఈ గోధుమ పిండిని 1-2 సార్లు జల్లించి తీసుకోవాలండి. మనకి పిండి ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం ఆ గోధుమ పొట్టులాగా వస్తూ ఉంటుంది కదా, ఆల్రెడీ నేను ఇది జల్లించిన పిండే. కానీ కేక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండి అనేది కంపల్సరీ 2 or 3 టైమ్స్ అనేది జల్లించుకుంటేనే కేక్ అనేది మనకి స్పంజీగా వస్తుందన్నమాట. ఇక్కడ నేను ఒక 2-3 సార్లు జల్లించుకున్నాను పిండిని, ఒక్కసారి కాకుండా ఒక 2-3 సార్లు జల్లించుకున్నాను అనమాట. నేను పట్టించుకురాగానే పిండి మొత్తం జల్లించుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట ఒక డబ్బాలోకి. అలా నేను మళ్ళీ ఒక 2-3 సార్లు జల్లించుకున్నాను అనమాట పిండి అనేది. మళ్ళీ సపరేట్గా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని పిండి మళ్ళీ జల్లించుకుంటున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఇందులోకి బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా ఈ పిండిలోనే యాడ్ చేసుకోవాలన్నమాట జల్లించుకునేటప్పుడు. ఇక్కడ నేను ఒక 2-3 టైమ్స్ జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను కొద్దిగా బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ముందుగా వచ్చేసేసి బేకింగ్ సోడా తీసుకున్నానండి. బేకింగ్ సోడా అనేది క్వాంటిటీ కొంచెం తక్కువగా తీసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఎగ్లెస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టే బేకింగ్ సోడా యూజ్ చేస్తున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను బేకింగ్ సోడా వచ్చేసేసి. ఒకవేళ ఎగ్ వేసుకుంటే ఏంటంటే బేకింగ్ సోడా అనేది యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వచ్చేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. మెయిన్ మళ్ళీ చెప్తున్నానండి, ఎగ్స్ యూస్ చేసేటప్పుడు బేకింగ్ సోడా అనేది అసలు అవసరం ఉండదు. ఎగ్స్ యూస్ చేయకపోతేనే బేకింగ్ సోడా అనేది యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా కొద్దిగా ఇదే జల్లెల్లో వేసుకొని ఉండలు లేకుండా జల్లిచ్చేసేసుకున్నాను అనమాట. మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మనం ఈ పిండి మిక్సింగ్ అంతా మిక్సీ జార్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. మనకు కావాలనుకుంటే నార్మల్గా విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో కూడా కలిపేసేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం మిక్సీ జార్లోనే వేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకి పిండి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఈ పిండి పక్కకు పెట్టేసేసుకొని మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మనం ముందుగా పెరుగు అండ్ చక్కెర ఇవి తీసుకున్నాం కదా, వీటన్నిటిని నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. మనం ఇలాచీ మాత్రమే ముందర పౌడర్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాచీ వీటిలో వేస్తే మనకు మెత్తగా మెతగదు కదా, అందుకనే ఇలాచీ అండ్ షుగర్ అనేది ముందర నేను పౌడర్ చేసి తీసుకున్నాను అనమాట. పెరుగు అనేది యాడ్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ బెల్లం కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. బెల్లం ఇక్కడ నేను వాడే బెల్లంలో ఇసుక లేదండి. ఒకవేళ బెల్లంలో ఇసుక ఉంది అనుకుంటే కొద్దిగా వేడి చేసేసుకొని వడకట్టుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది ఈ బెల్లంలో 1 టీ స్పూన్ అలా వాటర్ వేసేసుకుంటే కొంచెం వాటర్ అవుతుంది కదా, స్టవ్ మీద పెట్టుకోగానే అది అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను అనమాట, ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత
మనం మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మూత పెట్టేసేసుకొని మొత్తం బెల్లము అండ్ పెరుగు, ఆయిల్ మొత్తం బాగా ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు చూసి తెలుస్తుంది మొత్తం క్రీమీగా ఉంది. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్పు పాలు అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ పాలు అయితే నేను కాచి చల్లార్చిన పాలు, మీగడ పాలు అనేది యాడ్ చేశాను. కొంచెం మీగడతో సహా యాడ్ చేసుకున్నాను పాలు అనేది. యాడ్ చేసేసుకొని దీన్ని కూడా ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్నాను అనమాట. మొత్తం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసేసుకున్నాను. ఇప్పుడు నాకు పిండి వేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కలుస్తుంది అనమాట. ఇందాక కొంచెం థిక్గా ఉందనమాట, అందుకని కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకున్నాను. మనకి కరెక్ట్గా ఉంది స్ట్రక్చర్ అనుకుంటే పాలేమి యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నేను పిండి మొత్తం ఒకేసారి యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నాను. మనం విస్కర్తో కలిపే పని అయితే మాత్రం పిండిని కొద్దిగా అంటే 1 or 2 టైమ్స్ అట్లా యాడ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ కొద్దిగా పిండి యాడ్ చేసేసుకొని కొద్దిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పిండి యాడ్ చేసుకుని అలా కలుపుతూ ఉంటే ఏంటంటే మనకి చాలా బాగా కలుస్తుంది అనమాట. ఇక్కడ నేను అంతా ఒకేసారి మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా దీన్ని బాగా మెత్తగా ఉండలేమీ లేకుండా మిక్సీ పట్టేసేసుకుంటున్నాను అనమాట. ఒకసారి కలుపుకుంటున్నానండి, ఎందుకంటే మనకి పిండి ఒకసారి మిక్సీ ఆన్ చేయగానే మొత్తం పైకి వచ్చేసేస్తుంది కదా, అందుకని ఒకసారి కలిపేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేసుకుంటున్నాను అనమాట. మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఇందులో ఇలాచీ పౌడరు, అలాగే బెల్లము అండ్ గోధుమ పిండి ఇవి వేసాం కాబట్టి టేస్ట్ అది అనేది చాలా బాగుంటుంది. మనకి కేక్ బ్యాటర్ అనేది ఈజీగా రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి వీటిని ముందుగా మనము ట్రే అనేది బటర్ పేపర్ పెట్టుకున్నాం కదా, ఆ ట్రేలో అనేది యాడ్ చేసేసుకోవడమే. ఇంకా ట్రేలో యాడ్ చేసేసుకొని బేక్ చేసేసుకోవడమే. ఇక్కడ బేకింగ్కి కూడా నాకు వచ్చేసేసి 30 మినిట్స్ టైం పట్టిందండి. 30 to 40 మినిట్స్ కంపల్సరీ పడుతుంది టైం అనేది. నెక్స్ట్ ఇదంతా ట్రేలో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. మనం కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, దీన్ని ట్రేలో యాడ్ చేసేసుకుంటున్నాను. ముందుగా కొద్దిగా యాడ్ చేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పులు, అవి అనేది కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాతకి మళ్ళీ కొద్దిగా బ్యాటర్ అనేది యాడ్ చేసేసుకొని మళ్ళీ అట్లా లాస్ట్కి వచ్చేసే వరకు కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మళ్ళీ పక్కకు పెట్టేసేసుకొని మనకి ఒక 50% బేక్ అయిన తర్వాత పైన ఏంటంటే బాగా పొంగుతుంది కదా, అప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఈ బాదం పప్పు అంతా. అప్పుడు పైన కొద్దిగా లైట్గా యాడ్ చేసేసుకుంటే మనకి పైన డెకరేషన్ లాగా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను కొద్దిగా ఉంచేసేసుకున్నాను. కొద్దిగా మధ్యలో కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ పిండి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత పైన కొద్దిగా లైట్గా యాడ్ చేసేసుకొని మళ్ళీ కొన్ని పక్కకు పెట్టుకున్నాను అనమాట బాదం పప్పు అనేది. ఇక్కడ మనం ఇంట్లో ఉంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ ఉంటుంది కదా, ఆ మిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మొత్తం పిండి మొత్తం యాడ్ చేసేసుకున్నానండి కేక్ ట్రేలోకి. లాస్ట్లో మొత్తం బాదం పలుకులు అనేది యాడ్ చేసుకుంటున్నాను. బాదం అనేది మరీ సన్నగా లేకుండా కొంచెం మీడియంగా కట్ చేసేసుకోండి. మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను మొత్తం బాదం పలుకులు అప్లై చేసేస్తాను. ఈ కేక్ ట్రేని ఒక 2-3 సార్లు ట్యాప్ చేసేసుకోవాలండి. మనకి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయన్నమాట. ఒక 2-3 సార్లు ట్యాప్ చేసేసుకొని ఇంకా బేక్ చేసేసుకోవడమే. మనకి ట్రే అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ నేను స్క్వేర్ షేప్ తీసుకున్నాను అండి. నార్మల్గా ఇంట్లో ఉన్న గిన్నెలతో ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే రౌండ్ షేప్ మనకు నచ్చిన షేప్లో తీసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడ నార్మల్ గిన్నెలో ఒక ట్రే పెట్టేసేసి కింద స్టాండ్ లాంటిది పెట్టి దానిపైన ట్రే పెట్టుకున్నాను. స్టవ్ అనేది ఒక 2 మినిట్స్ హైలో పెట్టుకొని మనం ఎప్పుడైతే ట్రే ఇది పెట్టుకుంటామో అంటే కేక్ ట్రే పెట్టుకుంటామో అప్పుడు స్టవ్ మొత్తం నేను స్లిమ్లో పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి లోపల పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇక్కడ నేను ఒక 30 మినిట్స్ పెట్టుకున్నానండి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట. బాగా పొంగింది చూసారా, పైకంతా వచ్చేసింది అనమాట. నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ బేక్ అయిందా లేదా అని. నాకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. ఇక్కడ మనము మైదా పిండి కాకుండా గోధుమ పిండి యాడ్ చేసుకున్నాం కదా, అందుకనే సెంటర్లో ఇంకా బాగా పొంగలేదన్నమాట. ఇంకా బాగా పైదాకా బాగా స్పంచిగా పొంగాలంటే గోధుమ పిండి బదులు మైదా పిండి యాడ్ చేసుకుంటే ఇంకా బాగా పొంగుతుంది. ఇక్కడ నాకు రెడీ అయిపోయిందండి. సపరేట్గా పక్కకు పెట్టేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వదిలేసాను అనమాట. బాగా చల్లారిన దాకా వదిలేసాను. చల్లారిన తర్వాత కేక్ ట్రే నుంచి కేక్ అనేది సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు బాగా పొంగింది కదా, సైడ్స్ ఏమిటంతా వచ్చేసేసింది. అందుకనే ఒక చాక్తో కొద్దిగా కట్ చేసేసుకుంటాను అనమాట. సైడ్స్ అంతా కట్ చేసేసుకొని ఇంకా పేపర్ వేసుకున్నాం కాబట్టి బటర్ పేపరు ఇంకా ఈజీగా పేపర్ కొంచెం పట్టుకొని లాగేస్తే వచ్చేసేస్తుంది ఈజీగా. ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా పేపర్ పట్టుకొని పైకి లాగేస్తే మనకి ఈజీగా వచ్చేసేస్తుంది. నేను సపరేట్ ప్లేట్లోకి రివర్స్ చేసేసుకొని తీసేసుకుంటున్నాను అనమాట. చాలా బాగా పొంగిందండి. పొంగడం మాత్రము మనం గోధుమ పిండితో ప్రిపేర్ చేసినా కానీ ఈ డ్రై ఫ్రూట్స్ మనకు కావాలనుకుంటే బాదం బదులు డ్రై ఫ్రూట్స్ కూడా ఫుల్గా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇలాచీ ఫ్లేవర్ అది అక్కడక్కడ టచ్ అవుతూ చాలా బాగా అనిపిస్తుంది అనమాట కేక్ అనేది.
ఇక్కడ నేను కేక్ నుంచి మనం బటర్ పేపర్ పెట్టుకున్నాం కదా, ఆ పేపర్ని సపరేట్ చేసేసుకొని నేను కేక్ అనేది రివర్స్ చేసేసుకుంటున్నాను అనమాట. కింది నుంచి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా హెల్తీగా ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. నార్మల్గా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా మనం ఈ విధంగా హెల్తీగా గోధుమ పిండి అండ్ బెల్లం యూస్ చేసిన కేక్ని ప్రిపేర్ చేసేసి పెట్టచ్చు అనమాట. స్నాక్స్ బాక్స్ కూడా ఇష్టంగా తింటారు. కేక్స్ అంటే పిల్లలు ఇష్టపడకుండా ఉంటారు కదా, ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ రెడీ అయిపోయిందండి. మనం బెల్లం యూస్ చేసాం కాబట్టి ఫుల్ షైనింగ్గా అనిపిస్తుంది. కేక్ అనేది రెడీ అయిపోయింది. సపరేట్గా పీసులుగా కట్ చేసేసుకోవడమే. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం బాదం పీసెస్ యాడ్ చేస్తుంటాం కదా, ఆ పీసెస్ అనేది అక్కడక్కడ తగులుతూ మనకి కట్ చేసేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా కరెక్ట్గా చూసి కట్ చేసేసుకోవాలి. చాలా స్మూత్గా కట్ అవుతుంది కట్ చేసేటప్పుడు కూడా. మనకి కేక్ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను పీసెస్గా కట్ చేసేస్తున్నాను. కేక్ అనేది చాలా స్మూత్గా స్పంజీగా వచ్చిందనమాట. చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకుంటున్నాను. మనకు నచ్చిన షేప్లో మన కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత స్పంజీగా వచ్చిందో కేక్ అనేది. చాలా బాగుందనమాట. డ్రై ఫ్రూట్స్ ఇక్కడ మనం బాదం అనేది యాడ్ చేసాం కాబట్టి చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. కేక్ అనేది రెడీ అయిపోయింది. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో చేయడం మాత్రం ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.